హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? సో, బుజ్జి కిచెన్‌కి వెల్కమ్. నా ఛానల్ మొదటగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే. ముందు నేను ఇంట్లో నెయ్యి చేసుకుంటానండి. ఎలా చేసుకున్నది మీకు చూపిస్తాను. అంటే తక్కువ పాలతోనే మనం ఎక్కువ నెయ్యి చేసుకోవచ్చు. నేను ఫస్ట్ 1 లీటర్ పాలు తీసుకున్నాను. దాంట్లో ఎక్కువ వాటర్ వేయకుండా సిమ్‌లో పెట్టి పాలు మరిగించుకోవాలి. మరిగించి చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్‌లో పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ డే మనం చూస్తే మనకి థిక్‌గా ఫామ్ అవుతుంది మీగడ. అది ఒక బాక్స్‌లో వేసుకొని స్టోర్ చేసుకోవాలి. అలా 1 వీక్‌కి నేను తీసిన మీగడండి ఇది. అలా డైలీ మనం పాలు మరగబెట్టుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ డే మీగడ తీసుకుంటే మనకి మీగడ అనేది థిక్‌గా వస్తుందన్నమాట. ఎక్కువగా వస్తుంది. అలా స్టోర్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మన ఆ మీగడలోనే 1 స్పూను పెరుగేసుకొని కలుపుకోవాలి. ఎందుకంటే మన పెరుగు మీగడ చాలా టేస్టీగా ఉంటుంది వెన్న. అలాగ రావాలంటే కనుక కంప్లీట్ అయిన తర్వాత 1 స్పూన్ పెరుగు వేసుకొని అందులో మొత్తం కలిపేసి మళ్ళీ ఆ ఫ్రిడ్జ్‌లో పెట్టేలా బాక్స్ మళ్ళీ నెక్స్ట్ డే మనం మిక్సీ పట్టుకోవాలండి. మిక్సీ పట్టుకొని జస్ట్ కూలింగ్ వాటర్ వేసుకుంటే మనకి ఈజీగా వెన్న అనేది వచ్చేస్తుంది. లేదా మీరు కవ్వంతో కూడా చేసుకోవచ్చు. కవ్వం కన్నా మిక్సీలో ఈజీగా అవుతుంది నాకైతే. కూలింగ్ వాటర్ వేసుకొని మళ్ళీ ఒక తిప్పుకుంటే వెన్న అనేది రెడీ అయిపోతుంది. మీకు ఇవన్నీ ఎక్కువ రావాలంటే క్రీమ్ మిల్క్ తీసుకోండి. ప్యాకెట్ మిల్క్ అయినా పర్వాలేదు, లేదా గేదె పాలైనా పర్వాలేదు. అలాగే మనకి ఇంటర్ సీజన్‌లో ఎక్కువ పాలు మిగిలిపోతూ ఉంటాయి కదా! పెరుగు అది ఎక్కువ వాడం కాబట్టి ఆ పాలని ఇలా మీరు సిమ్‌లో పెట్టి కాసుకుంటే వెన్న అనేది ఎక్కువ వస్తుంది. వెన్నపూస 4 సార్లు మంచినీళ్ళు వేసి కడుక్కోండి బయటకు వచ్చే వరకు. నెక్స్ట్ మనం స్టవ్ ఆన్ చేసుకొని వెన్నపూస కాసుకోవాలండి. అంటే మనకి వెన్న పొంగకుండా ఉండాలంటే ఒక టిప్ చెప్తాను. కొంచెం వెన్న తీసుకొని చుట్టూ మన గిన్నె అంచుల చుట్టూ రాసుకుంటే వెన్న అనేది పొంగకుండా ఉంటుంది. సో, మనకి ఇంట్లో ఈజీగా నెయ్యి చేసుకోవచ్చండి. బయట షాప్‌లో తెచ్చుకునే కన్నా ఇలా ఇంట్లో చేసుకొని పిల్లలకి అప్పటికప్పుడు స్వీట్ చేయాలన్నా, ఏదైనా దేనికన్నా ఎక్కువ నెయ్యి వాడుతూ ఉంటాం కదా! వెన్న చేసిన తర్వాత మజ్జిగ ఉంటుంది కదండీ! ఆ మజ్జిగతో మనం మజ్జిగసార కూడా పెట్టుకోవచ్చు. మజ్జిగన్నా తాగొచ్చు. సో, అది కూడా వేస్ట్ అవ్వదు. ఇలా మనకి నెయ్యి అనేది తిప్పుతూ ఉండాలి. అడుగంటకుండా ఉండాలంటే మనకి నిలవ ఉండాలన్నా, మంచి స్మెల్ రావాలన్నా యాలకులు వేసుకుంటే బాగుంటుందండి. లేదా మీరు మెంతులు వేసుకోవచ్చు, తమలపాకు కూడా వేసుకోవచ్చు. అలా మరిగిపెట్టుకున్న తర్వాత ఒక డబ్బాలో స్టోర్ చేసుకోవడమే. నాకు ఇంచుమించు 1 వీక్‌కి నాకు 218 గ్రాములు నెయ్యి వచ్చింది. అంటే మనకి 1 మంత్ చూసుకుంటే కనుక అర కేజీ పైనే వస్తుందండి మనకి. నెలకి కనుక ఇలా చేసుకుంటే కనుక. బయట కొనుక్కుంటే మనకి ఇంచుమించు రూ. 1000 పైనే ఉంది కదా! సో, నెయ్యి అలా మనకి హ్యాపీ అనిపిస్తది. ఇలా ఇంట్లో నెయ్యి తీసుకొని సేవ్ చేసుకున్నట్టు అవుతుంది కదా! తప్పకుండా ట్రై చేయండి. నేను ఎగ్జాక్ట్‌గా ఎంతొచ్చిందో కూడా మీకు డబ్బాలో వేసి చూపిస్తున్నాను. ఎయింగ్ మిషన్ మీద చూపిస్తున్నాను చూసారా 218 గ్రామ్స్ వచ్చింది నాకు. నెక్స్ట్ డే కూడా నేను వీడియో తీసానండి. ఎలా ఉన్నది ఘీ అని చెప్పి చూపించడానికి. చూసారా ఎంత పూసలా వచ్చిందో. అంతేనండి, చాలా ఈజీ. సో, మీరు కూడా ట్రై చేయండి. నా రెసిపీస్ కానీ నా వంటలు గనక మీకు నచ్చినట్లయితే నాకు సపోర్ట్ చేస్తే కనుక సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. మరో రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.